ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన దినమందు దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది కనుక ప్రతి ఒక్కరము కొద్ది నిమిషాలు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవాది దేవుని నామాన్ని మనము అనుభవించులాగున, దేవాది దేవుని సన్నిధిని మనము పొందుకొనులాగున కొద్ది నిమిషాలు ప్రార్థనతో మనము ఈ యొక్క డివోషన్ని ప్రారంభించబోతున్నాం కనుక ప్రతి ఒక్కరము ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయముతో దేవాది దేవునికి స్తుతి తెలియచేద్దాం. మన దేవుడు విరిగి నలిగిన మనస్సులో ఆయన ఏమాత్రము అలక్ష్యము చేయని దేవుడిగా ఉంటున్నాడు. ఇదిగో విరిగిన మనస్సుతో, నలిగిన హృదయముతో దేవునికి స్తుతి చేస్తున్న వారిని ఆయన ఎంత మాత్రము అలక్ష్యము చేయడు, త్రోసివేయడు. కనుక ఈ రోజున నీవు విరిగిపోయి ఉంటున్నావా? నీకున్న సమస్యను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి నీ హృదయములో దుఃఖము, వేదన, కష్టము చేత ఒకవేళ నీవు నిండి ఉంటున్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని సన్నిధిని నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే, ఉదయమున నీ కంఠ స్వరమును దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టినట్లయితే, ఉదయమున నీ ప్రార్థనను ఆయన సన్నిధిలోనికి నీవు ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో దేవుడు నీ ప్రార్థనలను ఆలకించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీ యొక్క కంఠ స్వరమును ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. నీ విజ్ఞాపన ఆయన వినే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీ యొక్క ప్రార్థనలకు ఆయన జవాబును అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీవు విరిగి నలిగిన హృదయముతో ఆయనను మొరపెట్టినట్లయితే ఆయన ఏమాత్రము నిన్ను అలక్ష్యము చేయక, నిన్ను త్వరితగతముగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు అని తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కనుక కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా విరిగిన మనస్సుతో, నలిగిన హృదయాలతో మన దేవాది దేవుని నామాన్ని స్తుతి తెలియచేద్దాం. చెబుదామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం అని తెలియచేస్తూ, సర్వాధికారివైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా అని తెలియచేస్తూ, దేవా నీవు బలిని కోరే దేవుడు కాదు ప్రభువా, ఇదిగో నీవు కోరినట్లయితే నేను అర్పిస్తానని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నీవు విరిగి నలిగిన హృదయముతో నీవు ప్రార్థన చేసినట్లయితే, నిన్ను అలక్ష్యము చేయక నిన్ను దీవించే గొప్ప దేవాది దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయము నీ స్థితి ఏదైనను, నీ పరిస్థితి ఏదైనను మరి నీకు జయాన్ని అనుగ్రహించే దేవుడు, నిన్ను పాలించే దేవుడు. ఇదిగో ఆయన ప్రేమ నీలో వెల్లడిపరుస్తూ వ్యక్తపరిచే దేవాది దేవుడు. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఇదిగో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇస్తున్న ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీవు ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నీ హృదయము తెరవబడినట్లయితే, నీ మనస్సు తెరవబడినట్లయితే, నీ విరిగిన నలిగిన మనస్సుతో ఆ దేవాది దేవునికి నీవు ప్రార్థన చేసినట్లయితే, హృదయము తెరవబడినప్పుడు, మనఃపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు నీ స్థితి, నీ పరిస్థితి మార్చబోతున్న దేవుడు మన ప్రభువైన
యేసుక్రీస్తు వారు కనుక. చెబుదామా? దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, అయా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నన్ను జ్ఞాపకము చేసుకోండి ప్రభువా, నా జీవితంలో జయాన్ని అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో తండ్రి నన్ను జయప్రదముగా మీరు నడిపించండి అయ్యా. నీ ప్రేమతో నన్ను నడిపించమని కోరుదామా? ఇదిగో నీ స్వరాలను, నీ హృదయాలను తెరుద్దామా? ఇదిగో నిన్ను ఇంకను ప్రేమిస్తూ ఉన్న దేవుడు, ఆయన ఉన్నతుడుగా మహోన్నతుడుగా ఉంటూ ఇంకను మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు, మన యొక్క పాప రుణములను ఆయన తీర్చే గొప్ప దేవుడు కనుక ప్రతి ఒక్కరము ఈ ప్రాముఖ్యమైన సమయంలో హృదయాలను తెరిచి, మనస్సులను తెరిచి హృదయపూర్వకంగా ఆ దేవాది దేవునికి స్తుతి తెలియచేద్దాం. దేవానికి స్తోత్రాలు, స్తోత్రం 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 అని తెలియచేస్తూ మనపూర్వకంగా ప్రభుకి స్తుతి తెలియచేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తోత్రాలు, నీ సన్నిధి కొరకు స్తోత్రాలు. నీ బిడలను తండ్రి మీరు దీవిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు 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 తెలియచేస్తూ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటూ నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చెనే. నన్నేల ప్రేమించ మనసాయెను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగి నలిగిన మనస్సుతో నిన్నే సేవించేదా నా యజమానుడా. విరిగి నలిగిన మనస్సుతో నిన్నే సేవించేదా నా యజమానుడా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలంపు, వలరించే ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, వలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా, దయాక్షేత్రమా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటూ ప్రతి ఒక్కరము హృదయపూర్వకముగా విరిగి నలిగిన మనస్సుతో ఆయనను హృదయపూర్వకంగా సేవించవలసిందిగా ప్రభు తెలియచేస్తూ ఉండగా దేవానికి స్తోత్రాలు 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 తెలియచేస్తూ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరిచే దేవుడవు తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయములో తండ్రి నా ప్రార్థనలను మీరు ఆలకించమని, నా దేవా నా ధ్వనులను మీరు ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయమున అయా మా కంఠ స్వరము, మా ప్రార్థన, మా విజ్ఞాపనలను తండ్రి నీ సన్నిధిలోనికి తండ్రి మేము తీసుకొని వస్తూ ఉంటూ ఉన్నాం. ఉదయమున మా ప్రార్థనలన్నీ నీ సన్నిధిలోనికి సిద్ధముగా కాచుకొని ఉంటున్నవి ప్రభువా. నీ బిడలైన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకొనమని తండ్రి, ప్రభువా యొక్క పరిచర్యలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబములో తండ్రి అయా బిడలను సంపూర్ణముగా మీరు అయా మరి ప్రభువా జ్ఞాపకము చేసుకొనమని తండ్రి హృదయపూర్వకముగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ బిడలను
నీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా సమస్త మహిమ, సమస్త ఘనత నీవు మాత్రము స్వీకరించమని సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని సన్నిధి మనతో ఉన్నది. ఆమెన్. దేవుని ప్రత్యక్షత మనతో ఉంటూ ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మీ ఎదుట సాక్షిగా నిలవబెట్టిన దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆయన మనల్ని ప్రేమించడానికి మనం ఏ పాటి వారం, ఏ యోగ్యత ఉన్నదండి ఆయన మనలను ప్రేమించడానికి? ఏ మంచి లేని నిన్ను నన్ను ఆయన ప్రేమించి, ఆయన తన మనస్సెంతో మహోన్నతుడిగా ఉంటూ ఉన్న గొప్ప దేవుడు. ఆయన ఇచ్చిన ఆయుష్ కొరకు, ఆయన ఇచ్చిన ఆరోగ్యము కొరకు మనము ఏమిచ్చి ఆ దేవుని రుణాన్ని తీర్చుకోలేము. కానీ విరిగిపోయి నలిగిపోయిన హృదయముతో ఒకవేళ నీవు ఉంటూ ఉన్నావా? అయితే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే, నీ హృదయాన్ని తెరిచినట్లయితే, నీ ప్రార్థనలను ఆలకించే దేవుడు, నీ మనవులను స్వీకరించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉండగా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో ఆత్మ అయిన దేవుడు తన ప్రత్యక్షత ద్వారా మనకిస్తున్న వాగ్దానములను మనము స్వతంత్రించుకున్నట్లు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల పుస్తకము 51వ అధ్యాయము 17వ వాక్యము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కీర్తనకారుడైన దావీదు తన యొక్క విశ్వాస్యతను, తన యొక్క దృఢ నిశ్చయతను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలిని ఏమాత్రము కోరేవాడు కాడు. ఆయనకు దహన బలి ఇష్టము లేదు. కానీ ఈ రోజున నీవు ఒకవేళ నీ జీవితము నలిగిపోయి ఉంటూ ఉన్నదా? నీ జీవితము భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నదా? నీకున్న పరిస్థితులను బట్టి నీవు నలిగి కృంగిపోయి ఉంటూ ఉన్నావా? అయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నలిగిన హృదయముతో నీవు ఉంటూ ఉన్నావా? అయితే నీకొక శుభవార్తను
ఇక్కడ కీర్తనకారుడి ద్వారా దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. నీవు నలిగిన హృదయముతో ఉంటే నీ ప్రార్థనను నిన్ను ఆయన ఏమాత్రము అలక్ష్యము చేయడని, ఆయన నిన్ను దూరము చేయడని వాగ్దానము చేస్తూ ఉన్న దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు. కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నిజమే, నేను నలిగిపోయిన హృదయముతో ఉంటున్నాను. నెమ్మది లేదు, సమాధానము లేదు ప్రభువా. హృదయములో కొరత, జీవితములో అయా ఒంటరితనము, సమాధానము కొరువైంది ప్రభువా. హృదయములో వేదనతో నేను నిండి ఉంటున్నాను. నీవు నాతో మాట్లాడి నా హృదయాన్ని నీవు నెమ్మదిపరిచిన దేవుడు. నీ వాక్కు చేత నన్ను ఆదరించి సమాధానపరిచి నన్ను ధైర్యపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి విరిగి నలిగిన హృదయముతో. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, స్తోత్రాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఆత్మ స్వరూపి అయిన దేవుడిగా మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్కును, నీ స్వరమును వినిపించిన దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తూ అయా మమ్మల్ని లక్ష్యము చేస్తానని తెలియచేసిన దేవుడు. నిజమే తండ్రి, నీవు విరిగిపోయిన మనస్సును, నలిగిపోయిన హృదయాలను నీవు అలక్ష్యము చేయవని తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యముగా ఎంతమంది అయితే తండ్రి అలాంటి హృదయాల గుండా, పరిస్థితుల గుండా బిడ్డలు అయా మరి వెళుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు తాకినందుకు స్తోత్రాలు. వాక్యముతో మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ప్రభువా అయా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి ప్రభువా. ఆర్థిక పరిస్థితుల్లో ఉంటూ ఉండగా అయా మరి తండ్రి సమృద్ధిని దయచేయమని, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఒకవేళ అయా మీరు తండ్రి స్వస్థతను, ఇన్స్టెంట్ హీలింగ్ మీరు గ్రహించమని ప్రార్థన చేస్తూ, నెమ్మది లేని బిడ్డలు, సమాధానం లేని బిడ్డలు, అధైర్యపడుతున్న బిడ్డలు తండ్రి అయ్యా, ఏ గురి గమ్యం లేని బిడ్డలు, ఒంటరి అయ్యా ఏకాకిలాగా ఉంటున్న బిడ్డలు తండ్రి, ఈ లోకములో ఏ ఆదరణ లేని బిడ్డలు, ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ సంపూర్ణముగా నీ దీవించగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ ఉన్నాను అయ్యా. ప్రత్యేక రీతిలో నీ ఎదుట జరిగిస్తున్న ఈ యొక్క బేతేల్ పరిచర్యను నీకు మహిమార్థముగా మీరు జరిగించమని ప్రభువా అయా, నీ బిడ్డలమైన మమ్ములను అయా మా ఎడల నీకున్న చిత్తము, నీ ఉద్దేశము, నీ సంకల్పము నెరవేర్చమని తండ్రి ఈ పరిచర్య అయా మరి మీకు మహిమకరంగాను, మాకు దీవెనకరంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను నీవు మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రాముఖ్యముగా జరిగించిన ఈ యొక్క డివోషన్ అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడలైన ప్రతి వారిని ప్రభా సంపూర్ణముగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని ఎల్లరూ నీ చేతులకు అప్పగించుకుంటూ అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే నిన్ను హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములోనే ప్రార్థన చేస్తూ నీ బిడలను మనసారా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.